తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గ్రీకు వీరుడు నరాకుమారుడు ఏయ్ ఏంటి పాపా ఒక్క క్షణం గుండె ఆగిపోయింది. మొహం చూడు మొహం పక్కన నుంచే వెతుక్కుంటూ వచ్చాడు. పోవా అయ్యా మహానుభావ, అసలు నీకేం కావాలి? నీకు పని పడలేదా నా ప్రాణం? పనా? కలెక్టర్ ఉద్యోగం ఉంది, పోతావా? అయ్యో నేనే ఇక్కడ పొట్లాలని బతుకుతున్నాను, నువ్వు వేరేనా? ఈ దరిద్ర పని వదిలేసి ఇంటి పనికి వెళదాం అనుకుంటే గంజాయి అమ్ముకునేదని ముద్ర వేస్తారు. నేనే దిక్కు తోచకల్లాడుతుంటే నీకు పని చూపించాలా? ఎక్కడ దాకా ఉన్నారా? దీంట్లో ఈ నా దేవుడే కాపాడాలి. వీడిని లాక్కురండి రా. ఎంత డబ్బు తీసుకున్నావు? ఇచ్చింది పోలీసు వాళ్ళ నార్కోటిక్సా? వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం ఎంగిలి కొడు తినడం ఒకటేరా? అయ్యా అయ్యా మీకు ఆగట్టుకుంటానయ్యా, వదిలేండి అయ్యా. అయ్యా తెలియక తప్పు చేసాడు, వదిలేండి అయ్యా. అయ్యా ఇంకెప్పుడు తప్పు చేయడం, వదిలేండి అయ్యా. అయ్యా అయ్యా వద్దయ్యా. చాలే వదిలేయండి, వదిలేయమని చెప్తున్నాను కదా, చచ్చేలా ఉన్నాడు. ఇక వీడు నా కళ్ళ ముందు ఉండకూడదు. ఏ లాయరు ఇలా రావయా. మన వాళ్ళందరినీ ఏ ఏ కేసుల్లో వెతుకుతున్నారో అవన్నీ వీడే చేశాడని పోలీసులకు అప్పగించు. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటానయ్యా, ఒప్పుకుంటాను. వాడు ఒప్పుకుంటానన్నాడుగా, వదిలేయండి. ఎందుకు ఆవేశపడతారు? అసలే మీ ఆరోగ్యం బాగోలేదు. వయసు అయిపోయింది అనుకోకండి, ఒక్కొక్కడిని నరికి పోగులు పెడతాను. మీరు తినే ప్రతి గింజ పైన నా పేరుంది. విశ్వాసంగా ఉండాలి. అయ్యగారు నీకేం కావాలి? నువ్వు తీసుకెళ్ళి ఆ కాస్త సరుక్కి నా దగ్గరకు రావాలా? అక్కడ అడిగి తీసుకోవచ్చుగా. పని కోసం ఇప్పుడు చేస్తున్న పనికి ఏమైంది? నాకు కాదు, ఇతనికి. ఇక్కడున్న వాళ్ళు నన్ను నట్టేట్లో ముంచేస్తారు. వీడొచ్చి లేవదీస్తాడా ఏంటి? అనకండయ్యా, నా అలాగే ఇతను దిక్కుమొక్కు లేనివాడయ్యా. పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకట్లోనే ఉన్నాడు. పాపం ఊళ్ళో ఎవరు చేర్చుకోవడం లేదు. పోలీసులని డబ్బులని అలాంటివేవి ఇతనికి తెలియదు. ఇంకేం తెలుసు ఇడికి? ఇప్పుడు ఏదో అన్నారుగా విశ్వాసం అని, అదొక్కటే తెలుసు. ఒక్కరోజు అన్నం పెట్టినందుకే కుక్కలాగా నా వెంట తిరుగుతున్నాడు. రే బామర్దే, మధ్యాహ్నం పనికెళ్ళినప్పుడు వీడిని తీసుకుపోరా. అట్టగే బాబా. అయ్యో అంత దూరం ఎందుకయ్యా? ఇక్కడ ఏదైనా చిన్న ఊరికి ఇసిగించుకో. ఈరోజు సాయంత్రం సినిమాకి వెళ్దామా? ఓ తప్పకుండా వెళ్దామే. గుడ్ మార్నింగ్, వందనం, నమస్తే, నమస్కార్. ఆలసించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు. రండి సార్ రండి, వచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. 1కు 3, 5కు 15, 10కు 30. ఎన్టీఆర్ కి సింహాద్రి, మహేష్ బాబుకు ఒక్కడు, పవన్ కళ్యాణ్ ఖుషి, మీకంతా ఖుషి ఖుషి. ఇందులో దగా లేదు, మోసం వసలే లేదు. జస్ట్ టైం పాస్. ఒక కాఫీ తాగే టైంలో డబ్బు గెలుచుకొని వెళ్ళొచ్చు సార్. బాగా చూడండి సార్.
4 గళ్ళు 3 ఇవి రాజా రాణి డైమండ్ ఆర్టిన్. రాజా శివాజీ గణేశన్ గారు, రాణి నాట్య మయూరి పద్మిని, మిగతా 2 డైమండ్ ఆర్టిన్. ఈ గళ్ళలో ఉన్న బొమ్మలే సార్ వీటి మీద ఉన్నాయి, వీటి మీద ఉన్న బొమ్మలే సార్ ఈ గళ్ళలో ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 బొమ్మలు ఉన్న వీటిని ఈ డబ్బాలో వేసి కడగడ ఆడించి పూస్తున్నాను సార్. ఇప్పుడు ఏమొచ్చాయో చూడండి సార్. రాజా శివాజీ గణేశన్ గారు, నాట్య మయూరి పద్మిని, ప్రపంచ ప్రేమికుల చిహ్నం ఆర్టిన్. మీ జేబులో ఉన్న 5వ 10 ఈ గళ్ళలో దేని మీదైనా కాయొచ్చు సార్. బాగా చూడండి సార్. ఒక రాజా, ఒక ఆర్టిన్, ఒక డైమండ్. ఇప్పుడు ఈ గళ్ళలో డబ్బు పెట్టుంటే 5 పెట్టుంటే 10, 10 పెట్టుంటే 20. ఖాళీగా ఉన్న గళ్ళలో డబ్బు పెట్టుంటే అది కంపెనీకి చేరుతుంది సార్. కంపెనీ అంటే ఏంటి? కాలే ఈ జానుడు పొట్ట కోసం కాకిలా అరుస్తున్న నేనే సార్ ఈ కంపెనీ. సరే కాస్తాము, తగులుతుందన్న నమ్మకం ఏంటి? నమ్మండి సార్, నమ్మకమే సార్ జీవితం. నన్ను నమ్మి చెడ్డవాళ్ళు ఎవరు లేదు సార్, నమ్మక చెడ్డవాళ్లే చాలా మంది ఉన్నారు. రండి సార్, రండి సార్, రండి సార్. కాయ రాజా కాయ్ సెంటర్ లో పెడితే చల్ల సార్. 5కు 5, 10, 15 కాసి గెచ్చుకుపోండి సార్. రండి సార్, రండి. కాయండి సార్. రాజా మీద 10. రాజా 10, రాజా 10, రాజా 15 రూపాయలు. 15 గళ్ళు ఖాళీగా ఉంచండి సార్. ఖాళీ గళ్ళలో పడితే కంపెనీ చేరుతుంది సార్. దేవుణ్ణి తలుచుకోండి సార్. చూడండి సార్, తీయబోతున్నాను. అదృష్టం మీ వైపు ఉంది సార్. ఒక రాజా, ఒక రాణి. 10 పెట్టిన వాళ్ళకి 20 సార్, 5 పెట్టిన వాళ్ళకి 10. తీసుకోండి, తీసుకోండి, సంతోషంగా తీసుకోండి. 5, 10 కాయాలని ఏం లేదు సార్. 50, 100 కూడా కాయచ్చు సార్. 50 కాస్తే 100, 100 కాస్తే 200 సార్. రండి సార్, రండి సార్, రండి సార్. కాయ రాజా కాయ్. సింగిల్ కాస్తే సింగిల్, Excuse me. డబుల్, ట్రిపుల్. పద్మిని 1 రూపీ. ధైర్య సాసే లక్ష్మి అన్నారు సార్. పద్మినికి తగిలింది సార్. చూసారా సార్, పాప 1 రూపాయి పెట్టా, 2 రూపాయలు తీసుకో. పప్పర్మెంట్ కొనుక్కొని సంతోషంగా చప్పరిస్తూ శివాజీ 1 రూపీ, పద్మిని 1 రూపీ. జాగ్రత్తగా చూడండి సార్. డైమండ్ మీద 5. పాపం చూసారు సార్, 2 కళ్ళలో 1 రూపాయి చొప్పున కాసింది. తీయబోతున్నాను చూడండి సార్. మళ్ళీ గెలుచుకున్నావు పాప. నువ్వు కాసిన 2 కళ్ళకే తగిలింది. ఇదిగో 2 రూపాయలకి 4 రూపాయలు తీసుకో. పాపలాగా ధైర్యంగా కాయండి సార్. కాసి గెలుచుకోండి సార్. రండి రండి, కాసేవాళ్ళు ముందు ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం లాగేసుకున్నాడు. టెక్నికే అది. తమాషా చూసే వాళ్ళంతా దయచేసి వెళ్ళిపోండి సార్. ఇదంతా సీజన్ టికెట్ కొనాలి కదే. కాయ్ రాజా కాయ్. రండి సార్, రండి సార్. నువ్వు కాయ్ పాప. పాప కులదైవం ఎవరు? బ్రహ్మరాంబ. ఒకసారి దండం పెట్టుకో పాప. పద్మిని మీద 100 రూపాయలు కాసావు. బాగా చూడండి సార్. 100 రూపాయలు సార్. నోట్ సార్. 1 రూపాయి 2 రూపాయలు వద్దు సార్. పాపకు మళ్ళీ తగిలింది. నీ భ్రమరాంబ నిన్ను కరుణించింది పాప. 100 రూపాయలు పెట్టావు, 200 తీసుకో. చూసారా సార్, పాప 100 రూపాయలు పెట్టింది, 200 గెలుచుకుంది. అరే, అది మంచి రోటే పాప. అవును, ఏంటి పాప నీకు అదృష్టం ఇలా పట్టుకుంది? ఇలాగే పోతే నా కంపెనీ దివాలా తీస్తుంది పాప. దానికి నన్నేం చేయమంటావు? చాలా సేపటి నుంచి కూర్చున్నారు, కాళ్ళు నొప్పెడుతున్నాయి. వెళ్ళేటప్పుడు కాస్త హెల్ప్ చేస్తావా పాప? అవన్నీ తర్వాత చూసుకుందాం. ముందు నువ్వు కాని. 100 పద్మిని, 100 శివాజీ, 100 ఆర్టిన్. కొట్టేసింది. నాకు దొంగ చెట్టుంది పాప. 200 పెట్టింది, 400 గెలుచుకుంది. డైలీ ఇక్కడికి వస్తారా? రేపు మా కాలేజ్కి వస్తారా? ఆడుకుందాం. థ్యాంక్స్. పట్టుకోరదాన్ని. ఎక్కడికి వెళ్తావే? ఏంటే, ఎక్కడికి బయలుదేరావు? ఇంటికి. నువ్వు గెలుచుకుని ఇంటికి వెళ్ళిపోతావు. మీరు చెప్పు పట్టుకొని వీధుల్లోకి వెళ్ళాలా? కాయ్. సతీ, పాపం రా. నువ్వు ఊరుకుంటావా? కాయ్. అది కూడా పెట్టు. సీజన్ టికెట్ కి మా నాన్న తిడతాడు. ఏం చేస్తాడు మీ నాన్న? పళ్ళు డాక్టర్. పళ్ళు పీకడానికి కూడా డాక్టరా? పళ్ళు పీకేవాడని చెప్పు. ఎంతమంది పళ్ళు పీకి సంపాదించుంటాడో. ఇప్పుడు నీ పళ్ళు పీకుతాను చూడు. పెట్టో. ఇప్పుడు ఆడిస్తాను చూడు. తగిలిందా? తాగలదు, ఎందుకంటే ఆడించడంలో ఉంది. డబ్బాలో 300 ఉన్నాయి. కాయ్ 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 కాయ్. భ్రమరాంబా, నీ భ్రమ తొలగిస్తాను చూడు. తగలేదుగా? అంతా కంపెనీకే. ఆ మిగిలిన చిల్లర పెట్టు. జేబులో ఉన్నాయి చూడు. తగిలుండదు, చూడాలా? చూసుకో. రావే వెళ్ళిపోదాం. ఏయ్, చప్పెడు ముక్కు, నీ కనుగుడ్లు పీకేస్తాను. పోవే. దీన్ని ఇలాగే వదిలేద్దామా? చూడ్డానికి తింకర బుచ్చిలా ఉన్నావు.
గెలవగానే తెలివిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తావా? అన్న ట్రైన్కి టైం అయిపోతున్నా, ఛార్జింగ్ 10 రూపాయలు ఇయ్యి. పోరా. అలా తన్ను దరిద్ర పెదవనే. ఇక ఈ పక్కకే రాకూడదు. ఏయ్, వాచి వాచి. వాచ్దే దానెందుకు మళ్ళీ ఆడించడం? అలాగే తీసుకోవచ్చుగా. నువ్వు నోరు మూసుకుంటావా? గోవిందా గోవిందా. ఆ మెళ్ళోది చెవులో విత్తి తిను తీయవా? రే తాడు తీసుకురారా, దీన్ని చెట్టు కట్టేసి తోలు ఒలిచేద్దాం. వద్దొద్దు. ఆ గాజులు తీసిపెట్టు. పెట్టు. చూడు, అన్నీ అయిపోయాయి. ఆ బ్యాగ్లో ఏమున్నాయి? బ్యాగ్లో ఏముంటాయి? పుస్తకాలు. ఎందుకు రా పిల్ల ఉసురు పోసుకుంటారు? ఆ? అయ్యయ్యయ్యయ్యయ్య, ఇది తీసుకురావద్దంటే విన్నావా? ఆ? ప్రశాంతంగా మన పని చేసుకునిస్తున్నాడా? ఊరికే నస. ఏ తారు డబ్బా, ఇది అరుగుతుందా మనకి? నాకు అరుగుతుందయా. సరే బాబు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏయ్ నువ్వు ఊరుకో. సరే, చివరిసారిగా ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను. ఆ బ్యాగ్ పెట్టి ఆడు చూడు. నువ్వు ఒక్కసారి గెలిస్తే చాలు, అన్నీ తిరిగిచ్చేస్తాను. మొత్తం తీసుకో. ఇదిగో నీ వాచ్, నీ డబ్బులు. ఒక్కసారి గెలిస్తే చాలు. ఇదిగో కావాలంటే నువ్వే ఆడు. ఏంట్రా ఇది? వదిలేరా. కానీ నువ్వు ఆడమ్మా, నీ మంచు మనసుకి నువ్వే గెలుస్తావు. ఆయన చెప్పాడుగా, ఆలస్యం ఎందుకు? ఏ కళ్ళ కాస్తున్నావు? పద్మిని. కాస్కో. బ్రహ్మరాంబా. అయ్యో, ఏయ్, మొదలెట్టావు నీ రామాయణం. మాట్లాడకుండా తాగు. ఏయ్, ఎందుకే వీడికి మళ్ళీ మళ్ళీ పోసా? ఎక్కువ తాగితే ఏడుస్తాడని తెలుసుగా. చదువుకునే పిల్ల దగ్గర డబ్బు లేకుండా ఇలా మందు కొడుతున్నావే, మనం బాగుపడతావా? భ్రమరాంబ మనల్ని వదిలిపెట్టదురా. ఎలా వదిలిపెడుతుందిరా? వద్దురా బాబు అని ఎంత బతిమేలాను. ఆ పిల్ల దగ్గర నుంచి అన్ని లాక్కున్నారు కదరా. తప్పే. మీతో కలిసిందే పాపం రా. పాపే. ఏయ్, మళ్ళీ మళ్ళీ వాడికి ఆ విషయం జ్ఞాపకం చేయకు. మూసుకుని ఉండు. సతీ, సత్యా, నాన్న, నాకన్నా బుజ్జికన్నా ఏం లేదు. రేపు పొద్దునకే అన్ని మర్చిపోతావు. అలాగే. ఏంటి అలాగంటూ మళ్ళీ ఏడుస్తావు?
తోటలో కూర్చొని బీడీ కలుస్తున్నావా? తగలబడితే ఏరా ఈ తోట అంతా ఎన్ని కోట్ల చేత తెలుసా నీకు? ఇక్కడ కూర్చొని బీడీ తాగుతారు, ఏదోనాయనా బీడీ తాగుతా నీ అయ్య. ఎప్పుడు బయలుదేరా బావా? ఇంత ఆలస్యమైంది. అయ్యా నమస్కారం. అరే టీ తీసుకురారా. ఏంట్రా బామ్మర్ది ఇట్టాంటోళ్ళు పెట్టావు? వాడు తోట విలువేంటో తెలుసుకోకుండా బీడీ కాలుస్తున్నాడు. ఇట్టాంటోళ్ళు నమ్మి ఎలా వదిలేసాడటం? ఎవరేంటో తెలుసుకోకుండా చేర్చుకోవడమేనా? నన్ను అంటున్నారు కానీ ఇదిగో వీడిని చూడండి. డబ్బు అన్న మర్యాద ఉండదు, మనుషులన్నా గౌరవం ఉండదు, కనీసం దండం కూడా పెట్టదు. అయ్యగారు వచ్చారు కదా, దండం పెట్టాలని తెలియదా నీకు? ఆ? పండుగ బుద్ధుందారా నీకు? పైన అయ్యారు ఉన్నారా? ఆయనకి దండం పెట్టమంటేనే నన్ను కిందికి తోవేశాడయ్యా. కిందికి రాదా? రేయ్, నువ్వేం చావలేదుగా, అరుస్తావేంటి? పోరా పో. నువ్వు వెళ్ళు. ఏంటి బావ వాడిని ఊరికి వదిలేశారు? వంగి వంగి దండాలు పెట్టేవాడేరా వెన్నుపొడి పొడిచేది. వీడు అలాంటోడు కాదు. ఏంట్రా వీడు ఇంతసేపు మేకప్ చేసుకుంటున్నాడు? ఆ? ఓకేనా? ఆ. సత్యం ఓడిపోదు. ట్రూత్ నెవర్ ఫెయిల్స్. సత్యం నివురు కప్పిన నిప్పు లాంటిది. సత్యమేవ జయతే. నిజం అంతిమ విజయం సత్యానికి. నేను చెప్పేది ఏంటంటే సార్, సముద్రంలో షిప్ వెళ్తుంది, ఆకాశంలో ఏరోప్లేన్ వెళ్తుంది, రోడ్లో బస్సు వెళ్తుంది. వాటిలో ప్రయాణించేటప్పుడు మీరు కొనలేని ఎన్నో అద్భుతమైన వస్తువుల్ని ఇప్పుడు ఈ ట్రైన్ లో మీరు సొంతం చేసుకోవచ్చు సార్. నేను చెప్పేది ఏమిటంటే సార్, అరేబియా ఎడార్లో దొరికే ఖర్జూరపు పళ్ళ దగ్గర నుంచి అందాల సుందరి అనార్కలి మెడలో ఉన్న నల్లపూసల వరకు మా దగ్గర దొరుకుతాయి సార్. ప్రయాణం చేస్తూనే పర్చేస్ చేయొచ్చు సార్. ఎవరైనా సరే ఏలం పాడొచ్చు. మీరు అడిగిన రేట్ మా కంపెనీకి గిట్టుబాటు కాలేదనుకోండి, అదే రేట్కు ఒక అద్భుతమైన వస్తువు సంతోషంగా ఇస్తాం, తీసుకోండి. జాగ్రత్తగా వినండి. అందానికి ఐశ్వర్య రాయ్, అనురాగానికి మదర్ తెరిసా, అద్భుతాలకి మైకల్ జాక్సన్, ఫైట్లకి జాకీ చాన్, నవ్వులకి చార్లీ చాప్లిన్, సెంట్కి సింగపూర్. ఆ సింగపూర్ మహానగరంలో ఒక మహా మేధావి తయారు చేసిన సువాసనల సెంట్. కంపు కొట్టే మగవాళ్ళు వాడచ్చు, గర్భవతులైన ఆడవాళ్లు వాడచ్చు. దీన్ని పొందే అదృష్టవంతులు ఎవరో చూద్దామా సార్? సువాసనలు వెదజల్లే ఈ సెంట్ బాటిల్ ధర 500 నయా పైసలు, 50 10 పైసలు, అంటే మొత్తం 5 రూపాయలు, 5 రూపీస్. 10 రూపాయలు, 10 10 10, 20 రూపాయలు, 20 20 50 రూపాయలు, రూపాయలు, 50 50 రూపాయలు, 100 రూపాయలు, 100 100 100 రూపాయలు, 150 రూపాయలు సామే. 150 రూపాయలు సమీ, 150 రూపాయలు ఒకటోసారి, 150 రూపాయలు రెండోసారి, 200. 200 రూపాయలు, 200 రూపాయలు ఒకటోసారి, 200 రూపాయలు రెండోసారి, 200 రూపాయలు మూడోసారి. ఆ డబ్బునొకే